నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాల నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుండటంతో శ్రీశైలం నీటి మట్టం గంట గంటకు పెరుగుతుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి వేగంగా చేరువవుతుండటంతో త్వరలోనే ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కుడి ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇన్ఫ్లో భారీగా ఉండగా పరిమిత స్థాయిలో మాత్రమే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగితే వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలను పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుండటంతో శ్రీశైలం నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది. ఇక జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి వేగంగా చేరువవుతుండటంతో త్వరలోనే ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ ద్వారా అందిస్తారు. మధు, చెప్పండి. రవలి, శ్రీశైలం జలాశయం రోజు రోజుకి గంట గంటకు కూడా నీటి మట్టం పెరుగుతుంది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో పాటు అలాగే ఈ వర్షాలకు కృష్ణానది, తుంగభద్ర నది వరద నీరు చేరుకోవడం వల్ల కూడా కృష్ణానది నుంచి కూడా ఎక్కువ వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది. 885 అడుగుల నీటి మట్టానికి చేరువలో ఉన్నందుకు గంట గంటకు కూడా ఉద్రిక్త పరిస్థితి ఏదైతే పెట్టుకుంది ఆ ప్రాంతంలో ఉన్న సున్నిపేట, శ్రీశైలం ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా అప్రమత్తం చేశారు. ఏ క్షణమైనా కూడా గేట్లు తెరిచే అవకాశం ఉందని కూడా జలాశయం అధికారులు అయితే తెలుపుతున్నారు. రవలి, అలాగే ఈ నిన్నటి రోజున శ్రీశైలం బ్యాక్ వాటర్ కి సంబంధించి కూడా హంద్రి నివా గేట్లు కూడా నిన్న హంద్రి నివా పంప్ హౌస్ కూడా ఒక గేటు తెరిచి కూడా రాయలసీమకు హంద్రి నివా కాలువ ద్వారా కూడా నీళ్లు జలాశయాలు తెరవడం జరిగింది. రవలి, గంట గంట కూడా ఉద్రిక్తత ఉంది పరిస్థితి అయితే. ఏ క్షణమైనా కూడా గేట్లు తెరిచే అవకాశం ఉందంటూ కూడా శ్రీశైలం జలాశయం అధికారులు తెలుపుతున్నారు. రవలి, థ్యాంక్ యూ మధు.